ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మిత్ర, నా మెళ్ళో కట్టబోయే మంగళసూత్రం. బొకే నీకు, తాళి నాకు. ఆగు లక్ష్మి, అలా బొకే విసిరేకు. పాపం, ఫ్లవర్స్ ఫీల్ అవుతాయి. ఇంకొక 10 minutes లో నాకు మిత్రకి పెళ్లి. అది అయ్యాక నువ్వే నీ చేతులతో బొకేని మా కొత్త జంటకి ఇవ్వాలి. ఇస్తావు కదా? ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? నీ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా? నువ్వెందుకు ఊరుకుంటావు లక్ష్మి? బాడీ గార్డ్లా మిత్ర పక్కనే ఉంటూ బాగానే కాపాడుకుంటున్నావు కదా. కానీ నేను కూడా తగ్గను. నువ్వు మా పెళ్లి ఆపాలి అనుకుంటే దేవియాని ఆంటీతో విషయం చెప్పేస్తా. అసలే ఆంటీ మంచి హీట్ మీద ఉంది. వెళ్ళి చెప్పమంటావా? అక్కడ నీ చెల్లి మరిది చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ ఆనందం చెడగొట్టనా? చెప్పు, వెళ్ళనా? మనీషా, టెన్షన్ అవ్వకు. నిన్న నువ్వే చెప్పావు కదా, బయట వాళ్ల ముందు మన ఇంటి పరువు తీయొద్దు అని. సో ఆ విషయం ఎక్కడ చెప్పను. కానీ మా పెళ్లి అయితే జరిగిపోతుంది. ఎలా జరుగుతుందో వెయిట్ అండ్ సీ. నీ కాన్ఫిడెన్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు మనీషా. ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది, అందరూ ఇక్కడే ఉన్నారు. మిత్ర ఫ్యామిలీ కూడా ఉంది. వాళ్ళుండగా మిత్రతో తాళిలా కట్టించుకుంటావు? నా దగ్గర వెపన్ ఉందని చెప్పాను కదా. అవును, ఏంటా వెపన్? అదే నా వెపన్. జానునా? నువ్వేం చేస్తావంటే నువ్వలా జాను చూసుకో. నేను వెళ్ళి మిత్రతో ఆడుకుంటాను. నువ్వు మామూలు దానివి కాదు మనీషా. నీ దగ్గర ఉన్నవి ఇలాంటి వెపన్లు కాదు, ఆటం బాంబులు. ఐ నో. మిత్ర, వాట్ ఈస్ దిస్? మీ మిసెస్ ఎక్కడా? ఏమైంది? సరయు పిలిచింది కదా అని మనమంతా ఇక్కడ కలిసాం. వీళ్ళేదో సరదాగా నిన్ను ఆట పట్టిస్తే నువ్వు సీరియస్ అయ్యావంట. అంతటితో ఆగకుండా మీ మిసెస్ వీళ్ళని పక్కకు తీసుకెళ్ళి తిట్టిందంట కూడా. తనేమనుకుంటుంది? తను కరెక్ట్గానే చేసింది. వీళ్ళే నా గురించి టూ మచ్గా మాట్లాడారు. నేనేం తప్పుగా మాట్లాడాను మిత్ర? ఉన్న విషయమేగా చెప్పాను. మనీషా ఒకప్పుడు నీ లవరే కదా. నువ్విక్కడికి నీ వైఫ్తో మనీషాతో వచ్చావు కదా, అదేగా అన్నావు. ఆ విషయమే మాట్లాడొద్దని చెప్పాను. మళ్ళీ మాట్లాడారంటే మర్యాదగా ఉండదు. ఏంటి మిత్ర వార్నింగ్ ఇస్తున్నావు? నువ్వు వైఫ్ని లవర్ని మెయింటైన్ చేయొచ్చు, అదే మాట వాళ్ళంటే నీ కోపం వస్తుందా? టీనేజ్ కుర్రోడ్లా బిహేవ్ చేస్తున్నావు. మనము బిజినెస్ పీపుల్, మెయింటైన్ సమ్ డిగ్నిటీ. అదే నేను చెప్తున్నాను. నా పర్సనల్ విషయాల గురించి మీకు అనవసరం. డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్. మీ పర్సనల్స్ ఏమన్నా ఉంటే మీ ఇంట్లో చూసుకోవాలి. పబ్లిక్లోకి వస్తే ఇలాగే అంటారు. మళ్ళీ ఆ మాట అన్నావంటే పళ్ళు రాలిపోతాయి. కొడతావా? కొట్టు చూద్దాం.
తప్పు నువ్వు చేసి మమ్మల్ని అంటావేంటి? ఏంట్రా తప్పు? మిత్ర. మిత్ర మిత్ర వాట్ ఈస్ దిస్? అతన్ని వదిలేసేయ్. వీడు పిచ్చి కుక్కలా వాగుతున్నాడు. అయ్యో పీక పిసికి చంపేస్తా. మిత్ర మిత్ర. మిత్ర వదలు మిత్ర. మిత్ర ప్లీజ్ స్టాప్ ఇట్. మిత్ర అసలు సరయు ఎక్కడ? ఇలాంటి వెధవలను ఎందుకు ఇన్వైట్ చేసింది? ఎవరు విధవులు ఇక్కడ అందరికీ తెలుసు. ఏంట్రా వాగుతున్నావు? ఆ? అయ్యో మిత్ర ఆగు మిత్ర, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. పద. ఇందుకే నేను ఇక్కడికి రాను అని చెప్పాను. నువ్వే నన్ను బలవంతంగా తీసుకొచ్చావు లక్ష్మి. మనుషుల్లోకి వస్తే నువ్వు హ్యాపీగా ఉంటావని తీసుకొచ్చింది మిత్ర. ఆ వెధవలు అలా వాగుతారని లక్ష్మికేం తెలుసు? అయినా నువ్వేంటి లక్ష్మి ఎప్పుడు నా పక్కనే ఉంటున్నావు? నేనేమన్నా చిన్నపిల్లన్నా? నువ్వలా నా వెంట తిరుగుతూ ఉంటే అందరూ నన్ను కామెంట్స్ చేస్తున్నారు. కాసేపు నన్ను ఒంటరిగా వదిలే. మిత్ర గారు, నేను కామ్ డౌన్ చేస్తాను లక్ష్మి. యు డోంట్ వరీ. నేను కూడా ఇందాక నుంచి గమనిస్తున్నాను లక్ష్మి. మిత్ర వెంటే ఉంటున్నావేంటమ్మా? సరయు మనీషా ఏం ప్లాన్ చేయలేదన్నావుగా, ఇంకెందుకు టెన్షన్ పడుతున్నావు? సారీ మావయ్య గారు, మనీషా మీద నాకు డౌట్గా ఉంది. అందుకే ఆయనతో పాటు ఉండాల్సి వస్తుంది. మనం ఉండగా మనీషా మిత్రని ఏం చేస్తుంది? నువ్వేం వర్రీ అవ్వకు, రిలాక్స్డ్గా ఉండు. ఒక నిమిషం ఆగండి. మీలో కొన్ని జంటలకు సరదాగా ఒక గేమ్ పెట్టబోతున్నాను. గేమ్ ఏంటంటే, ఈ 2 ప్లేట్స్ లో 4 కలర్ ప్యాకెట్స్ ఉన్నాయి. మీలో 4 జంటల్ని మేము సెలెక్ట్ చేస్తాం. అమ్మాయి ఒక ప్లేట్లో నుంచి, అబ్బాయి ఇంకొక ప్లేట్లో నుంచి ఒక ప్యాకెట్ పిక్ చేయాలి. అమ్మాయి పిక్ చేసిన ప్యాకెట్లో కలర్, అబ్బాయి పిక్ చేసిన ప్యాకెట్లో కలర్ సేమ్ అయితే ఆ జంట విన్ అయినట్టు. ఆ జంటకు ఒక హోలీ గిఫ్ట్ ఉంటుంది. గేమ్ కి రెడీయా? ఓకే. ఈ ప్యాకెట్ తీసుకుని ఓపెన్ చేసి కలర్స్ చెక్ చేసుకోండి. ఏ మన ఇద్దరిది సేమ్ కలర్ వచ్చింది. ఏ సేమ్ కలర్. yes జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.